భూమి ఎవరి సొంతం? ఆ భగవంతుని సొంతం. దశావతారాలలో ఒక రూపమైన వరాహస్వామి నీటిలో కూరుకుపోయిన భూమిని పైకి ఎత్తాడు. ఆయనను ఆశ్రయిస్తే మన కల నెరవేరుతుంది. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి తను నివసించటానికి భూమి కోసం వరాహస్వామిని ఆశ్రయించాడు. అప్పుడు వరాహస్వామి ఈ కొండ మీద ఉండు అని తిరుమల కొండపై ఆశ్రయం ఇచ్చాడు. వరాహస్వామిని సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు భూమి కోసం ఆశ్రయించాడు. మరి మనం ఆశ్రయిస్తే మన కోర్కెలు నెరవేరవా? ప్రతి ఒక్కరికి సొంతింటి కల అనేది ఉంటుంది. ఆ కల నెరవేరాలంటే ఎన్నో అవాంతరాలు. కానీ మీరు ఒక్కసారి ఈ భూవరాహస్వామిని దర్శిస్తే సొంతింటి కల నెరవేరుతుంది. అలా నెరవేరిన భక్తులు ఎందరో తిరిగి మళ్ళీ స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ భూవరాహస్వామి భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తున్నాడు. సొంత ఇంటి కల మరియు పంట భూములు కొనుగోలు చేయాలంటే తప్పక భూవరాహస్వామిని దర్శించి సంకల్పం చెప్పుకొని ఆయనని పూజిస్తే వారి కలలు నెరవేరుతాయి. ఎన్నో వందల ఏళ్ల నాటి ఈ దేవాలయం కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో కల్లహల్లి అనే గ్రామంలో హేమావతి నది ఒడ్డున వెలసింది. ఇక్కడ వరాహస్వామి భూదేవి సహితుడై ఉన్నాడు. ఈ దేవాలయం 2500 సంవత్సరముల కాలం నాటిది అని ప్రతీతి. ఇక్కడ వరాహస్వామిని ప్రళయ వరాహ నరసింహస్వామి అని కూడా అంటారు. గౌతమ మహర్షి శాలిగ్రామాన్ని పూజిస్తూ ఇక్కడ తపస్సు చేశాడు. ఆలయ చరిత్రను వివరిస్తూ ఆలయం ముందు ఉన్న రాతిపలకపై దేవనాగరి లిపిలో శాసనం ఉంటుంది. పూర్వకాలంలో వీరభల్లాల అనే రాజు వేట కోసం అడవికి వెళ్ళి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక వేటకుక్క కుందేల్ని తరమడం చూశాడు. ఆ రాజు వాటిని అనుసరించాడు. ఇలా వెళుతూ ఉండగా ఒక ప్రదేశంలో కుందేలు ఆగి కుక్కను వెంబడించటం మొదలుపెట్టింది. ఈ వింత సంఘటనను చూసిన రాజు ఆశ్చర్యపోయి ఈ ప్రదేశం ఎంతో శక్తివంతమైనది, ఇక్కడ అద్భుత శక్తులు కొలువై ఉన్నాయి అని అనుకొని ఆ ప్రాంతాన్ని తవ్వి భూమి పొరల కింద ఉన్న వరాహస్వామిని బయటికి తీశాడు. రాజు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేసేవాడు. ఇక్కడ పూజకు వచ్చేవారు హేమావతి నదిలో స్నాన కార్యక్రమాలు ఆచరించాలి. పూజకు కావలసిన సామాగ్రి అంతా దేవాలయం బయట దొరుకుతుంది. ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు లేదా ఇల్లు మధ్యలో ఆగిపోయిన వారు ఇక్కడ ఇటుక పూజ చేయించుకోవాలి. ఇటుక పూజకు మరియు మట్టి పూజకు 100 రూపాయలు చెల్లించాలి. పూజకు 2 ఇటుకలు ఇస్తారు. పూజ అయ్యాక ఇటుకలను ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో 3 రోజుల పాటు పూజించాలి. అలాగే గుడి నుండి తెచ్చిన మట్టిని వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్టు కట్టి కలశ పూజలో ఉంచాలి. పూజా సామాగ్రిలో 2 టెంకాయలు ఇస్తారు. ఒక టెంకాయని గుడిలో కొట్టి ప్రసాదంగా స్వీకరించాలి. ఇంకొక టెంకాయని ఇంటిలోని పూజా మందిరంలో కలశలో ఉంచి పూజించాలి. మన కోరిక నెరవేరేదాకా ఇటుకలను పూజ గదిలోనే ఉంచాలి. కోరిక నెరవేరాక ఇల్లు కట్టేటప్పుడు మొదటి ఇటుకగా పూజా మందిరంలో పెట్టిన ఇటుకతోనే ప్రారంభించాలి. ఈ ఇటుకను ఇంటి ద్వారం దగ్గర పెట్టి ఇల్లు కట్టడం మొదలుపెట్టాలి. ఇక రెండవది మట్టి పూజ. ఎవరైనా ఇంటి స్థలం కొనాలన్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్మకాలు బాగా కొనసాగాలన్నా ఈ మట్టి పూజ చేయించాలి. కలిసలో పెట్టిన కొబ్బరికాయను 3 రోజుల పాటు పూజ చేసి తరువాత తీసి తీపి పొంగలిలో కలిపి ఇంటిల్లిపాది తింటే కోరికలు నెరవేరుతాయి. ఇటుకలు మట్టి పూజ చేశాక గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి భూవరాహస్వామిని దర్శించాలి. ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే భూ సంబంధ వ్యవహారాలలో ఇరుక్కుపోయి రావలసిన భూమి రాకుండా ఉన్నవారు ఆ చిక్కుల నుండి బయటపడి వారికి వారి భూమి అందుతుంది. ఇక్కడ అమావాస్య పూజ చాలా విశేషం. ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వారు కోరిక తీరని వారు లేరట. వరాహస్వామి విగ్రహం 18 అడుగుల పొడవుండి శాలిగ్రామ శిలతో చేసిన ఏకశిలారూపం. వరాహస్వామి విగ్రహం 18 అడుగుల పొడవు ఉండి శాలిగ్రామం శిలతో చేసిన ఏకశిలారూపం. భూదేవి వరాహస్వామి ఎడమ ఒడిలో కూర్చొని దర్శనమిస్తుంది. వరాహ జయంతి నాడు 1008 కలశల అభిషేకం జరుగుతుంది ఇక్కడ. ఈ ఆలయం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, మరలా సాయంత్రం 3:30 నుండి 7:30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. వారంలోని అన్ని రోజులు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ భూవరాహస్వామి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ మీ సమీర చక్ర ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.